హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ టర్న్లు అయితే రాబోతున్నాయి. బాలుని అయితే మన వాళ్ళు అయితే గట్టిగా టార్గెట్ చేశారు. ఈ పక్క నుంచి రోహిణి టార్గెట్ చేస్తే, ఈ పక్క నుంచి ప్రభావతి గారికి తెలియకుండా మన శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే ప్లాన్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్. రేపు మనకు ఫ్రైడే అయితే ఎపిసోడ్ వస్తుంది కదా. రేపు ఫ్రైడే ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనకు మండే ఎపిసోడ్ వెరీ వెరీ కీలకంగా మారబోతుంది. మండే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కూడా ఒకసారి అయితే మనం గెస్ట్ చేసి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరిని కొత్తగా వస్తారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కూడా చూడండి. మనకు 16 సీరియళ్ళు వస్తున్నాయి కదా. 16 సీరియల్లో ద బెస్ట్ 100% పర్ఫార్మెన్స్ కానీ, అలాగే ఆ సీరియల్కి తగ్గ క్వాలిటీ, పేరుకి తగ్గ క్వాలిటీ ఉందంటే మాత్రం 100% మనం గుండెండు గుడిగంటలు అని చెప్పుకోవచ్చు. వేరే సీరియళ్ళు చాంతాడు బట్టి లాగినట్టు లాగి ఇచ్చి పెడతా ఉంటారు. కానీ గుండెండు గుడిగంటలు అలా కాదు. ఒకే ఒక హీరోని స్ట్రగుల్ చేయడానికి చుట్టూరా 10 మందిని పెట్టారు. ఇక్కడ వేరే సీరియల్లో ఆ విధంగా లేదు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఒక్కరికే ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక థర్డ్ పార్టీకి ప్రాబ్లం వస్తే థర్డ్ పార్టీకే ప్రాబ్లం ఉంటుంది. కానీ గుండెండు గుడిగంటలు డిఫరెంట్గా అయితే మనకు చూపించారు. దాని గురించి అంత మాట్లాడదాం. అసలు ఇప్పుడు శృతిది అలాగే రోహిణిది వచ్చి అదే తాళి మార్చే ఫంక్షన్ జరుగుతుంది కదా. తాళి మార్చే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు బట్టలు కొనుక్కోరావాలి? ప్రభాతి గారు. ఇక్కడ వాళ్ళ మొగుళ్ళు కొనుక్కోరావాలి. బాలు ఎందుకు కొనుక్కొని వస్తాడు? బాలు ఎందుకు డబ్బులు ఇస్తాడు? నీ కొడుకులు రవి ఇస్తాడు డబ్బులు లేదంటాడు. వాడికి వచ్చే ఖర్చులకు వాడికే సరిపోతుంది అనేసి అంటాడు. ఓకే, బాగుంది. మనోజ్ అక్కడి నుంచి తెచ్చిస్తా అన్నాడు. ఇక్కడ పార్లర్లోంచి రోహిణి తెచ్చిస్తా ఉంది కాబట్టి నువ్వు రోహిణిని కూడా సంజాయిస్తా ఉండవు. అదే నువ్వు రోహిణి ఒక్క మాట పార్లర్ మార్చేసింది అనేసి నువ్వు అంత తాండవం చేసావే. నువ్వు అసలు డబ్బుల కోసం అనేసి ఏమి చేస్తాడవో నీకే తెలియట్లేదు. ఆ డబ్బుల కోసము మీ కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేసావు. మీ కూతురు మంచిది కాబట్టి మౌనిక అక్కడే ఉండిపోయింది. వాడు రాక్షసుడన్నా కానీ ఎలాగన్నా కానీ నా భర్త దగ్గర నేను ఉండాలి, నా పుట్టింటి గౌరవాన్ని నేను కాపాడాలనేసి అక్కడ నిలిచిపోయింది. నీ కూతురు వచ్చి నీ ఇంట్లో కూర్చోంటే నువ్వు అసలు నీ కూతురుతో పాటు నువ్వు కూడా ఏడ్చుండాలి. అసలు డబ్బు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదైతే జరుగుతుందో ఎగ్జాక్ట్గా అదే అయితే మన గుండెండు గుడిగంటలో చూపిస్తూ ఉంటారు. నిజంగా డైరెక్టర్ గారు అసలు ఎన్ని చూసింటారో ఈ విధంగా అనేసి అనిపిస్తుంది. ఒక డబ్బు ఉండే వాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బు లేని వాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇస్తారు. అసలు మీనాకి ఆ బిజినెస్ పెట్టేయడంలో మీనా బిజినెస్ పెట్టిన వెంటనే బాలు కారు కొనిచ్చింది. నువ్వు కనీసం వాళ్ళకి ఒక చాక్లెట్ కొనిచ్చావా చెప్పు? మీనాని ఆ చీరలు చూస్తాడు కదా, చీరలు చూసేటప్పుడు నువ్వు కనీసం నువ్వు తీసుకోవాలని మీనాకి చెప్పావా? తోడు కోడలే కదా, నీతో పాటు ఫస్ట్ కోడలు కదా ఇంటికి. అంత మాత్రం సెన్స్ లేకుండా ఆలోచిస్తే ఎలా ప్రభావతి గారు? మీరు అసలు నిజంగా ఘోరమైన క్యారెక్టర్ అంటే ప్రభావతి గారు ఆ విధంగా ఉండడం, బాలు ఆ విధంగా ఉండడం 100% రైట్. ఎందుకంటే ముళ్ళుతో తీయాలి, డైమండ్తో తీయాలంటారు కదా. వీళ్ళు ముళ్ళు కన్నా హీనంగా చూడాలి. ఖచ్చితంగా బాలు ఆ విధంగా ఉండడం అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫై. మీరేమనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. అలాగే గుండెండు గుడి గంటల అప్కమింగ్ ఎపిసోడ్స్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పాం కదా. ఇక రోహిణి అలాగే వీళ్ళు ఏదో గట్టిగా అయితే ప్లాన్ చేస్తుంటారు. అది రేపు ఎపిసోడ్లో మనకు క్లారిటీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి మీరు. అలాగే మీ అభిప్రాయం ఈ వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి.